తమిళనాడు తొక్కిసలాట జాతీయ స్థాయిలో హాటాపిగా మారింది. కాగా తొక్కిసలాట ఘటనపై తమిళనాడు డీజీపీ వెంకటరామన్ స్పందించారు. కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు అనేక కారణాలున్నారన్నారాయన. ప్రధానంగా అంచనాలకు మించిన జనం రావడమే కారణమన్నారాయన. అయితే కేవలం 10,000 మంది మాత్రమే వస్తారని స్థానిక పోలీసులకు టీవీకే పార్టీ నిర్వాహకులు వెల్లడించారన్నారు. ఈ మేరకు సభ నిర్వాహకులు తమ నుంచి అనుమతులు తీసుకున్నారని తమిళనాడు డీజీపీ వెల్లడించారు. అయితే 10,000 మందికి మించి జనం వస్తారని పోలీస్ శాఖ అంచనా వేసిందన్నారు. ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ వెల్లడించారు. అయితే పోలీస్ శాఖ అంచనాలకు మించి జనం వచ్చారని డీసీపీ వెంకటరామన్ తెలియజేశారు. దాదాపు 1,00,000 మంది వరకు వచ్చి ఉంటారని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అంచనాలకు మించిన జనం రావడంతోనే తొక్కిసలాట జరిగిందని అంతిమంగా తమిళనాడు పోలీస్ శాఖ పేర్కొంది. కాగా టీవీకి అధినేత సినీ నటుడు విజయ్ ప్రచార సభకు ఆలస్యంగా రావడం కూడా తొక్కిసలాటకు కారణమని డీజీపీ వెంకటరామన్ పేర్కొన్నారు. ముందుగా కరూర్ ఎన్నికల ప్రచార సభకు 3 గంటలకే వస్తారని విజయ్ ప్రకటించారని ఆయన వెల్లడించారు. అయితే 3 గంటలకు విజయ్ రాలేదన్నారు. విజయ్ వచ్చేటప్పటికే రాత్రి 7:30 అయిందన్నారు. అంతే బాగా ఆలస్యమైనట్లే లెక్క. దీంతో విజయ్ కోసం గంటల కొద్ది ఎదురు చూసిన జనం ఒక్కసారిగా ఆయనను చూడడానికి బస్సు వైపు కదిలారని చెప్పారు. ఈ కారణంతో తొక్కిసలాట జరిగిందన్నారు డీజీపీ వెంకటరామన్. కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ సహాయకులు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే ప్రధాన కార్యదర్శి అలాగే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉంటే తమిళనాడులో తొక్కిసలాట జరగడం, జనం చనిపోవడం కొత్తేమీ కాదు. అయితే గతంలో జరిగిన తొక్కిసలాటలన్నీ మతపరమైన కార్యక్రమాలు జరిగినవి. మరికొన్ని తొక్కిసలాటలు ఇతర వేడుకలలో జరిగాయి. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన తొలి తొక్కిసలాట ఇదే అంటున్నారు తమిళనాడు పోలీసులు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన ప్రాంతం కూడా విస్తీర్ణంలో చాలా చిన్నది అంటున్నారు స్థానికులు. కేవలం 1.2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎన్నికల ప్రచార సభకు కేటాయించారని స్థానికులు పేర్కొన్నారు. అయితే అంచనాలకు మించి జనం రావడంతో సదరు ప్రాంతం సరిపోలేదన్నది ఒక వాదన. దీనికి తోడు తొక్కిసలాట జరిగిన వెంటనే జనం పరుగులు తీయడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు కరూర్ వాసులు. చుట్టూ ఇరుకైన రోడ్డు ఉండడంతో జనం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున విజయ్ నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఒక సమాధిలా మారిపోయింది. ఎటు చూసినా చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలే వినిపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఇదిలా ఉంటే ఈ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విజయ్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కారణాలేవైనా తొక్కిసలాట ఘటన అనేక నిండు ప్రాణాలను బలి తీసుకుంది.